ఇప్పుడు షాక్ ఏమో కర్ణాటకకి అంటున్నారు, తర్వాత ఆంధ్ర తెలంగాణ అంటూ వచ్చే అవకాశం ఉందా ఏమిటి? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతాం. ఇంతకీ షాక్ ఏమిటి, దేని గురించి అంటే సినిమా టికెట్లు ఓటీటీ సబ్స్క్రిప్షన్లపై 2% సెస్ వసూలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వారు అక్కడ కర్ణాటకలో ప్రణాళికలు చేస్తున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా చేసేశారట. సినిమా సాంస్కృతిక కళాకారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కర్ణాటక సినీ సాంస్కృతిక కార్యకర్తల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందులో సినిమా టికెట్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు అంటే ఆ ధరలతో పాటుగా సినీ రంగంలో ఇతర ఆదాయ వనరులపై సెస్ విధించేటువంటి ప్రణాళికల అంశాన్ని ప్రతిపాదించారట. వీటిపై 1 to 2% సెస్ వసూలు చేయాలి అని చెప్పి భావిస్తున్నారు అని చెప్పి తెలుస్తోంది. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఈ సెస్ రేటును సమీక్షించాలి అని చెప్పి అనుకుంటున్నారంట. అంతేకాకుండా రాష్ట్రం పరిధిలో ప్రదర్శించేటువంటి నాటకాలపైన ఈ సెస్ను విధించేటువంటి అంశాన్ని గురించి గవర్నమెంట్ పరిశీలిస్తున్నట్టుగా కార్మిక శాఖ కార్యదర్శి అనేటువంటి మొహమ్మద్ మూసిస్ వెల్లడించారు. అండ్ ఈ పన్నును ఎలా వసూలు చేయాలి అనేటువంటి దానిపై ప్రస్తుతం ప్రణాళికలు అవి చేస్తూ ఉన్నట్టుగా చెప్పారు. ఇక సినీ సాంస్కృతిక కార్యకర్తల సంక్షేమం కోసమని చెప్పి 7 సభ్యులతో కూడినటువంటి బోర్డును కూడా ఏర్పాటు చేసేటువంటి అంశాన్ని బిల్లులో ప్రస్తావించారట. సెస్ కింద వచ్చేటువంటి మొత్తాన్ని ఆ బోర్డుకు బదిలీ చేస్తారట. దీంతో పాటు ఆర్టిస్టుల యొక్క ఆర్థిక భద్రత దానికోసం అన్నట్టుగా ఈ ఫండ్ని ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో సిద్ధరామయ్య గారి సర్కారు ఉన్నారు.